ప్రార్థన చేయండి. జై గురుదేవ. ఓం గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీమేధా దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశికా వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మాతీతమనిశం కేవలాత్మోపదేశికా వేముల రామయాజ యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చాచల పూర్ణోపదేశికా పూర్ణానంద పుల్లయాజ సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం. ఏ గురు గురుడు లభించేనమ్మా గురి దిలిపేటి గురుడు లభించేనమ్మా గురుడు లభించేను శరణన్న వారిని కరుణించునెవారైనా రమారంచని తండ్రి గురుడు లభించేనమ్మా గురి దిలిపేటి గురుడు లభించేనమ్మా. పాదాతీర్థం విచ్చియు ప్రసాదమో పరిపూర్ణ దయానిచ్చియు ఫలమందున బ్రహ్మ వ్రాలు తూడచివేసి పరమ మంత్రంబునో పరగా బోధించియో భేదమెంచక త్రివిధ దీక్షలు మోదమందగజేసి ఎరుకను పాదులేపితి నను శుభవము భయము బాపెగదమ్మ కోమలి గురుడు లభించేనమ్మా గురి దిలిపేటి గురుడు లభించేనమ్మా. నేనానేకాంకారము లేనిది యాని దీని నోదులు మానేనే నేను ఒక్కటే మూలములేదని షోడాసి మంత్రమో చాలా బోధించేను రాని బయలులు లేనిదెప్పుడు లేదని లేపి చూపియు ఉన్న బయలులో ఉండు నీవని ఉన్న నిజమును బయలు పరచెను గురుడు లభించేనమ్మా గురి దిలిపేటి గురుడు లభించేనమ్మా. అక్షిభావము చూపేనే నాలోయున్న సాక్షిభూతుని కలిపేనే దీక్షతో ఏమి ఆపేక్షించబో కానీ దీక్షతో ఏమి ఆపేక్షించబో కానీ చక్షులందున్న బిందు నాదాము కళలన్నీ వీక్షణంబును చేసి అంతయు ఇంద్రజాలంబను తెలిపియు మోక్ష మార్గము అబుడె చూపెను అక్షయంబగు రక్షణీయుడు గురుడు లభించేనమ్మా గురి తెలిపేటి గురుడు లభించేనమ్మా. బట్టబాయలో నందోనా ఎప్పుడు ఏమీ పుట్టావో నిజమా నేను
గుట్టు ద్వాదశి తెలిపి దిట్టాము చేసియు వట్టి బట్ట బయలు దిట్టాము చూడని రట్టు చేసేటి ఎరుకనెప్పుడు బట్ట బయలున నిలుపవలదని కట్టు చేసియు బయలు నందున వట్టి బయలు కమ్ము కమ్మనే గురుడు లభించేనమ్మా గురి తెలిపేటి గురుడు లభించేనమ్మా గురుడు నారుడు గాడనే అనుభవము నాహరుడు ప్రత్యక్షమనే గురిలెస్స తెలిపేను గుణ నిర్గుణంబులా గురిలెస్స తెలిపేను గుణ నిర్గుణంబులా పొరాల నంటకాయుండో పరమపదం వయ్యి ధరలు గల వెలివర్తి అందున ధన్యుడాయను రామదాసుడు కరుణకును పాతుణ్ణి చేసెను పరమ సద్గురు ప్రభువరుండును గురుడు లభించేనమ్మా గురి తెలిపేటి గురుడు లభించేనమ్మా జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై పూర్ణానంద పుల్లయాజులకు జై విశ్వానంద కృష్ణమూర్త్యాజులకు జై అనంతకోటి గురు భక్త మండలికి జై గురు పరంపరముకు జై జై గురుదేవ జై గురు అందరికీ జై గురు గురు పరంపరంకు జై జై గురుదేవ జై గురం. గురువు ఎటువంటి గురువు ఏ విధంగా ఉంటారనే దాంట్లోనే చేస్తూ నిన్న ఏం చెప్పారంటే పరిప్రశ్న చేసేటువంటి పరిప్రశ్న వేసి అటువంటి గురువును వెతికి చూడగలిగేటువంటి శిష్యుడు ఉంటే అటువంటి వారికే అట్లా వెతికినటువంటి వారికే తెలుస్తుంది ఆ గురువు గురించి, అటువంటి అశరీరుడైనటువంటి గురువు గురించి. మిగతా వాళ్ళకు లోకులందరికీ మామూలుగా ఉన్నాడు ఆయన. ఆయన ఏమిటి మామూలుగా ఆధునికమైన డ్రెస్సులోనే ఉన్నాడు, ఏమి నామాలు విక్కోలేదు, ఏమి మహత్యాలు ఏంటివి చేయలేదు, తయారులు కట్టు ఇట్లాంటివన్నీ దానికైతే ఎక్కువగా ఈ ప్రజలు ఇది అవుతూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే నిజం తెలియదు, విచారణ చేసినటువంటి వాళ్ళు కాదు, పైన చూసినటువంటి ఆకర్షణతో ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి కనీసం ఇంట్లో కుటుంబ సభ్యులకు కూడా ఆయన అంతరార్థమైన తత్వం ఏమిటో తెలియదు అని చెప్పారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఆ భావనతో ఆ భక్తితో విచారణ చేసి ఉంటే అది తెలుస్తుంది ఆ గురుతత్వం అనేది. జిల్లెల్లమ్ముడమ్మ గారు ఇంతకుముందు ఒక చోట ప్రస్తావించారు కదా, ఇదే స్వామివారు వీళ్ళ గురువు గారు కొంతకాలం ఉన్నారు. ఆ అమ్మగారు అట్లా మారిన తర్వాత, గురువుగా మారిన తర్వాత ఆ సమస్త జనులు కూడా వాళ్ళందరూ పాదావందనం చేస్తే వాళ్ళ భర్త కూడా పోయి పాదావందనం చేశాడు. అక్కడ వ్యక్తిగతమైనటువంటి శరీరపరమైనటువంటి ధర్మాలతో సంబంధం లేదు. ఎందుకంటే గురువుగా మారిన తర్వాత ఆ గురువునే చూస్తున్నారు తప్ప వేరే రకంగా చూడరు. ఆ విధంగా ఉండాలి. వాళ్ళెవరు ఎవరికి తమ గురించి తాము ఏ ఒక్కరి దగ్గర కూడా తాము అంతటి ఇంతటి వారమని ఏ మహిమలు ప్రదర్శించలేదో ఇలాంటివి చేయరు. మామూలుగా వీళ్ళు ఏం చేస్తుంటారు, కాషాయం ధరించిన వాళ్ళు వాళ్ళంతటి ఇంతటి వారము, వాళ్ళకి శక్తియుక్తులు వాళ్ళన్నీ చెబుతుంటారు ప్రపంచానికి. మిగతా జనాలని ఆశ్రయించడానికి, ఆకర్షించడానికి, వారి ద్వారా ఏదైనా పొందడానికి, లేదంటే తమ పేరు ప్రఖ్యాతులు పొందడానికి, ధనం పొందడానికి ఇతరత్ర చేస్తుంటారు తప్ప అచల గురువులుగా ఉన్నవారు అటువంటి పద్ధతులను జోలికి పోరాదు, పోరు కూడా. అసలే నిజమైన గురువు అయితే నిజ గురువు అయిన వారు పోరు.
ఏ రకమైన కర్మ పద్ధతుల్లో తమ ప్రసంగాన్ని వేలుపెట్టరు. ఈ కర్మ పద్ధతులు ఏవైతే ఉన్నాయో నవవిధ భక్తి మార్గాలతో సహా అన్ని ఉత్తమ కర్మలు కావచ్చు, పూజాధికాలు కావచ్చు, అన్ని కర్మలే కాబట్టి, లేదా ఇతరత్రా చెడ్డ కర్మలు కానీ ఏ కర్మల జోలికి వాళ్ళు వెళ్ళరు, వేలు పెట్టరు. ఎందుకంటే వాళ్ళు కోరేది ఏమిటి? కర్మరహితం, జన్మరహితం, కర్మరహితం కావడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు కాబట్టి వాటిలోకి వేలు పెట్టరు. అసలు వారు సృష్టి స్థితిలయ విస్తీర్ణ ఆకర్షణలోనే వాళ్ళు ఏ జోక్యము చేసుకోరు. సృష్టి స్థితిలయ విస్తీర్ణ ఆకర్షణ 5 రకాలుగా చేస్తున్నటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వర సదాశివ రుద్రులు అనే 5 పాత్రల్ని పోషిస్తున్నది బ్రహ్మమేనని, అది అఖండ ఎరుకగానున్నదని, దాన్ని దాటాలనేటువంటి స్థితిలో ఉండేవాళ్ళు వాళ్ళు. కాబట్టి ఆ సృష్టి స్థితిలయ విస్తీర్ణ ఆకర్షణల జోలికి వాళ్ళు పోరు, జోక్యం కూడా చేసుకోరు. ఊరక ఉన్నారంటే ఉన్నారు, ఊరక ఉన్నారంటే ఉన్నారు, ఉన్నారంటే జీవించి ఉన్నారు అంతే. నిమిత్త మాత్రంగా దేహధర్మంగా వ్యవహరిస్తూ ఉంటారు. నిమిత్త మాత్రంగా దేహం ఉంది కాబట్టి వ్యవహారం చేస్తూ ఉంటారు. అసలైనటువంటి మూలం లేని గుర్తెరిగే చైతన్యాన్ని రహితపరుచుకొని తాము జీవించి ఉన్నట్టుగానే మరణించిన వాడు ఉన్నట్లుగా ఉంటారు. కాబట్టి దేహధర్మం ఉంటుంది కాబట్టి ఆ దేహం అనేది నువ్వు చెప్పినప్పుడు పోయేదో, నువ్వు చెప్పినప్పుడు వచ్చేదో కాదు కాబట్టి కర్మ ఫలితంగా వచ్చింది. ఆ శరీరం అనుభవించాల్సినటువంటివి అనుభవించి పోతుంది కాబట్టి దాని ధర్మంగా ఉంటాడు. కానీ తాను గురుమూర్తి చేత రహిత మార్గం లేకపోయి తాను రహితుడైనటువంటి స్థితిలో ఉంటాడు. కాబట్టి ఆయనకి ఏ రకమైనటువంటి వ్యవహారంతో తాదాత్మ్యం చెందే పని లేదు. చుట్టుపక్కల ఉన్నారు, వ్యవహారం చేస్తున్నాడు, తాను తన చుట్టూ ఉన్నటువంటి జగత్తు, బంధుమిత్రులు అందరిలోనూ కలిసి నడుస్తున్నప్పటికీ తన భావంలో తాను లేడు. వ్యవహారంలో శరీరగతమైనటువంటి వ్యవహారం చేస్తోంది శరీరం. ఎవరో బంధువు వచ్చాడు, పలకరించాడు, వారికి సపర్యలు చేశాడు, నమస్తే పెట్టాడు. ఇవన్నీ వ్యవహారగతమైనటువంటి వ్యవహారగతమైనటువంటి శరీర ధర్మంగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి అది. అంతే, తాను భావనలో నిజానికి లేడు. వారు ఏమయ్యా నీ వల్ల నాకేమిటి ప్రయోజనం అంటే, నా వల్ల నీకేం ప్రయోజనం లేదంటారు. ప్రయోజనం కొరకు కాదు ఇది. ప్రయోజనము అంటే ప్రయోజనాన్ని ఆశించి, అంటే నీ కర్త వచ్చాడు అక్కడ. కర్త వచ్చాడంటే కర్మ జరుగుతుంది. కర్మ ఫలితం అనుభవించడానికి కూడా మళ్ళీ కర్త జన్మించాలి. ఇవన్నీ వస్తాయి. కాబట్టి ఏం ప్రయోజనం లేదంటారు. ఎండుటాకు పాటి కూడా చేయని వారమని చెప్తారు. ఎండుటాకు పాటి కూడా చేయమయ్యా. ఆ ఎండుటాకు రాలిపోయి అక్కడ ఉంది, కేవలం ఆకారంలో ఉంది అంతే. దాంట్లో ఉండేటువంటి జీవం ఎండిపోయింది, కేవలం ఆకృతి మాత్రమే అక్కడ ఉంది. కాబట్టి గుర్తెరిగే శరీరమైనటువంటి చైతన్యం ఏదైతే ఉన్నదో అది రహితపరుచుకొని తాను బయలు స్వరూపంగా ఉన్నటువంటి ఏ చలనాలు, ఏ కారణాలు, ఏ కార్యాలు, ఏ పరిణామాలు లేనటువంటి బట్టబయలు స్థితిలో ఉంటారు. కారణం ఏమిటంటే వారు అచలం ఎరిగినవారు, బయలును ఎరిగినవారు. వింతైన విషయం ఏమిటంటే లోకులెల్ల వారిని దూరంగా ఉంచుతారు. ఈ లోకులకి ఏంటంటే వాళ్ళు జీవన్ముక్తిని పొంది వాళ్ళు జీవించి ఉండగానే పరమును గుర్తెరిగిన వారు అనేటువంటి తెలీదు. వీళ్ళకేమిటంటే వీళ్ళకు ఇట్లా నామరూపాత్మకమైన వ్యవహారం చేయాలి. అదిగో దేవుడున్నాడు, పద నీకు ఫలానివి చెప్తా, దానివల్ల నీకు మేలు జరుగుతుంది, నీ అప్పులన్నీ తీరిపోతాయి, ఇట్లా ఆశలు రేకెత్తించేటువంటి మాటలు చెప్తే అయినా లోకులు మొత్తం వింటారు, అనుసరిస్తారు. ఆహా ఓహో, ఇంకా చెప్పాల్సిన పని లేదు. ఇంకా ఆయన గడ్డం పెంచుకుంటే ఇంకా ఆయన్నే. ఆ విషయం అయితే కనుక్కోలేరు వీళ్ళు. ఈ లోకలల్లో దూరంగా ఉంచుతారు. ఎందుకంటే ఆయన ఉన్నటువంటి వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితిని దాన్ని చూసి ఆయనలోని ఆంతర్యంగా ఉన్నటువంటి గొప్పతనాన్ని గుర్తించలేరు, వారిని కలుపుకోరు. కారణం ఏమిటంటే వారిది ఒక విభిన్న శైలి. ఈ లోకులుగా మిగతా వాళ్ళు ప్రవర్తించే శైలి కాదు. లోకులు చెప్పిన దానికల్లా భిన్నంగా చెప్తారు. లోకులు ఏమేమి వ్యవహారం చేస్తున్నారో దానికి భిన్నంగా ఉంటుంది. ఇది విభిన్న శైలి. ఇది
లోకులు చెప్పిన దానికెల్లా భిన్నంగా చెబుతారు. లోకులంతా అహాన్ని గట్టిపరిచే పద్ధతిగా చెబితే, ఎరుకని గట్టిపరిచే పద్ధతిగా మాట్లాడతారు. లోకులందరికి కావాల్సింది ఏంటంటే, ఈ ఎరుకతో సృష్టించబడినటువంటి జగత్తు, ఆ జగత్తుకు కారణభూతమైనటువంటి పరమాత్మ ఇదే దృష్టిలో ఎప్పుడూ పెట్టుకొని ఉంటారు వాళ్ళు. ఇది ఎందుకంటే దీనిలోని ఆచార వ్యవహారాలతో తాము తాదాత్మ్యం చెంది ఇదే గొప్పది, ఇది సుఖమైనది, ఇది దీనివల్ల నాకు ఉపయోగం కలుగుతుంది అనే భావనలో ఉంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు విచారించి లేరు. దానికి కారణమైనది ఏది అని ఎప్పుడూ విచారించలే వాళ్ళు. కాబట్టి వాళ్ళకెప్పుడూ ఉన్న చుట్టూ ఉన్నటువంటి ప్రపంచంతో తాదాత్మ్యం చెంది అదంతా నిజమనేటువంటి తత్వంతో ఉంటారు. మళ్ళీ తమ కళ్ళ ముందే అనేక మంది పుట్టి పెరిగి పోతున్నా, వాళ్ళను గుర్తిస్తున్నా కూడా వీళ్ళు లోతుగా విచారణ చేయలేరు. కాబట్టి లోకులంతా ఏం చెప్తారు? అహాన్ని గట్టిపరిచే పద్ధతిగా మాట్లాడతారు. చెబుతారు. ఎరుకని గట్టిపరిచే పద్ధతిగా చెబుతారు. అదంతా ఎరుకే. ఏది జగత్తులో ఉన్నదని దానిని నమ్మి, దానితో తాదాత్మ్యం చెంది, అది బాగుందని సుఖదుఖాలు అనుభవిస్తూ ఉన్నటువంటి స్థితి అంతా ఎరుకను గట్టిపరిచే పద్ధతే. వారేమో అహాన్ని నిరసించే పద్ధతిగా చెబుతారు. అచల గురువులేమో అహాన్ని నిరసించే పద్ధతిగా చెబుతారు. మరి యథార్థవాది లోక విరోధి అనే ఆర్యోక్తి ఉండనే ఉంది. ఆర్యోక్తి ఏమనింది? యథార్థవాదం చెప్పేవాడు లోకానికి విరోధి అవుతాడట. నిజానికి యథార్థం అదే. యథార్థం ఏమిటో చెప్పారనుకో, అత్యధిక మంది మూఢజనులే ఉన్నారనుకో, వాళ్ళకి ఎట్లుంటుంది? మొట్టమొదట ఆర్యభట్ట లాంటి వాళ్ళు, భాస్కరుడు లాంటి వాళ్ళు, భూమి తిరుగుతోంది, దానివల్ల భ్రమణం ఏర్పడుతున్నందు, ఆ భ్రమణం వల్ల రాత్రింబవళ్ళు ఏర్పడుతున్నాయి. ఈ సూర్యచంద్రాదులకు దీనివల్ల ఏర్పడుతుంది ఏది? గ్రహణాలు ఏర్పడుతున్నాయి. ఈ ఋతువులన్నీ ఏర్పడడానికి కారణం గోళాలన్నీ తిరగడమే అని మొదట చెబితే, ఇది దైవానికి వ్యతిరేకం ఉందని వాళ్ళని తిట్టారు మొట్టమొదట. మళ్ళీ రాను వాళ్ళు గొప్పతనం వాళ్ళు గమనించారు, గుర్తించారు అనుకోండి. మొదట్లో తెలియనప్పుడు చెప్పారనుకో, తెలియనప్పుడు యథార్థాన్ని చెప్పారనుకో, వాళ్ళకి ఎవరికి తెలియనప్పుడు నమ్మరు. నమ్మకపోగా మళ్ళా లోక విరోధిగా చూస్తారు. అట్లా ఆ యార్యోక్తి ఉండనే ఉంది కదా. కాకపోతే హితముగా చెబుతారు, విహితముగా చెబుతారు. హితంగా ఎట్లా చెప్తారు? విహితముగా చెప్తారు. విహితముగా అంటే విశేషమైన హితం. అది మామూలు హితం కాదు. మామూలు హితవాక్యాలు ఎవరో శ్రేయస్సు గురించి అటు ఇటు చెప్పేటివి. ఇవి విహితమైనటువంటి విశేషమైనటువంటి హితం. ఇదేమిటంటే సూచనగా చెప్పేది, సూచనగా తెలుపుతారు. ఇది అది తెలిసి నడవగలిగితే ఎరుక విడవడం సాధ్యమే. అది తెలిసి నడవగలగాలి. ఆ గురు మార్గంలో గురువు చెప్తున్నటువంటి భావంతో మమేకమై ఏం చెప్తున్నాడో అది తమలో నిలబెట్టుకొని తమలో ఆ అనుభూతిని పొందగలిగేటట్లు ఉండాలి. అప్పుడు ఎరుక విడవడం సాధ్యమవుతుంది. కాబట్టి చూచిన పెద్దల బాటను పోక పరిపరి విధములు తిరుగుట నటన రీతులు కదా అన్నారు. కాబట్టి చూసినా కూడా అటువంటి పెద్దల బాటను పోయి తెలుసుకొని ఏమిటో కనుక్కుందాం అనుకోకుండా పరిపరి విధములు తిరుగుతూ పరిపరి విధములు అన్నీ తిరుక్కుంటా ఉంటే అవన్నీ నటన రీతులు కదా. అవన్నీ నటన రీతులే. జగత్తే నేను ఓ నాటకం జరుగుతూ ఉంటే అనేక పాత్రలు వేసిన వాళ్ళు వచ్చారు. ఈ శరీరం ఉన్నంత కాలం ఆడారు ఈ నాటకాన్ని. శరీరం ముగుస్తానే పోయింది ఆ పాత్ర. కాబట్టి ఏమిటి తెలుసుకోవాల్సింది? ఏది తెలుసుకుంటే మిగిలిన పరిపరి విధములు పోవాల్సిన అవసరమే లేదో, తాను ఈ జగత్తంతా కలగా ఏర్పడి తన ముందుందో ఇది తెలుసుకుంటే ఇక వారికి అవసరం లేదు. ఆ పరిపరి విధములు తిరుగుట అనే అవసరం కూడా లేదు. ఎవరో ఒక పెద్దలను ఆశ్రయించి వారు చెప్పినట్టుగా జీవిస్తే ఎరుక విడవడం అత్యంత సులభం. అటువంటి గురువుని చేపట్టి వారు చెప్పినట్టుగానే వ్యవహార జీవన విధానంలో చెప్పారు. ఆ శరీరం అంతే పాత్ర పోషిస్తోంది. వేరు పాత్రలు, అక్కగా, తల్లిగా,
చెల్లిగా భార్యగా వేరు వేరుగా ధర్మాలన్నీ ఇంట్లో ఉండి యజమానురాలు భర్త ఎన్ని పాత్రలు పోషించినప్పటికీ అవన్నీ శరీరధర్మమైన పాత్రలో ఉంది. తానని గుర్తిరిగే చైతన్యం ఒకటి ఉంది. ఆ చైతన్యమే సంకల్పించి సర్వమును సృష్టించింది. దాన్ని రహితపరుచుకుంటే గురుమార్గంలో ఆ రెండిటి తారతమ్యాన్ని ఎరిగి రహితపరుచుకుంటే తప్ప మళ్ళీ తిరిగి రానటువంటి ముక్తిని పొందడానికి, జన్మరహితం కావడానికి అది చేస్తే తప్ప అవకాశం లేదు. కాబట్టి వారు చెప్పినట్టు జీవిస్తూ ఆ సిద్ధాంతము, ఆ సిద్ధాంతంలోని భావాన్ని తాను అనుభూతికి చెందాలి. అనుభూతి చెందితే తప్ప తాను ఎరగలేడు. అప్పుడు అట్లా గనక చేయగలిగితే సులభంగా ఎరుకని విడవగలుగుతారు. వారు ఎన్ని శాస్త్రాలు చదివారు, ఎన్ని గ్రంథాలు చదివారని కాదు. నిత్యము గురువు చెబుతున్న దానిని ఎవరు తన భావనలో అనుభూతి చెందుతున్నట్టుగా స్వీకరిస్తున్నారో బోధ జరిగేటప్పుడు వారు పొందగలుగుతారు. అలాగాక అనేక రకాలైనటువంటి నటన రీతులను ఆశ్రయించిన మాత్రమున ఎరుక విడవలేవు కదా. అట్లా కాకుండా అనేక రకాలైనటువంటి ఈ నటనా రీతులన్నీ ఉన్నాయే, వేషధారులను నమ్మడం, లేదంటే ఏవో వాటి గురించి చెప్పడం, పూజాధికారులు చేయడం, అభిషేక రుద్రాభిషేకం ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉత్తమమైనవి అయినప్పటికీ, భక్తిభావాంతో మనుషుల్ని ఉత్తమగతులు కల్పించేటివి అయినప్పటికీ రహితపరిచేటివి కాదు. నీకు మళ్ళీ మళ్ళీ అనేకమైనటువంటి ఈ జన్మల కర్మల ముడి నుంచి విడిపోకుండా తిరుగుతూ ఉంటావు. దానివల్ల అన్ని ద్వంద్వాలు ఉంటాయి. సుఖదుఖాలు, కష్ట నష్టాలు, ఇష్టాలు ఇవన్నీ ఏర్పడేటివన్నీ దాని చేతనే. కాబట్టి అది లేకుండా, ఆ ఇత్తనం లేకుండా పోతే తప్ప మళ్ళీ ఇంక మలవకుండా చేసేకి సాధ్యం కాదు. కాబట్టి ఈ నటన రీతులన్నీ ఎందుకు ఆశ్రయించిన మాత్రంగా ఎరుకపోదు. కాబట్టి ఎన్ని యోగాలు చేసినా, ధ్యానాలు చేసినా, మంత్రం తిప్పుకుంటూ చేతిలో దాన్ని తిప్పినా ముందు కావాల్సిందేంది? దీనికి కారణ వస్తువు ఏమిటి? దాన్ని పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి? ఇదే. కాబట్టి అచల బోధలో విచారణంతో అచలంది తక్కువ, ఎరుకదే ఎక్కువ ఉంది. కాబట్టి సర్వమును కల్పించి ఈ గ్రంథంతో సహా అన్నిటినీ కల్పించింది అదే. కాబట్టి దాని విచారణ చేసి దాని తుదకంటా తొలగించుకొని వ్యవహరించగల సామర్థ్యాన్ని పొందడమే ఇది. ఆ సామర్థ్యం కూడా లేనిదేను, ఆ సామర్థ్యం ఎరుకదేను, దానికి ఏ సామర్థ్యము లేదు అసలైన దానికి అని గుర్తించగలగడమే గురువు చేత, గురుకృప చేతే పొందగలుగుతావు. అది భావనలో ఉంటే. అంటే మొదలే చెప్తున్నారు, తుదకెరికను విడిపించదా అంటున్నారు. తుదకు ఎరికను విడిపించదు. తుదకంటే మొదట కాదు. మొదట అచలమును ఎరిగించదా, మళ్ళీ ఆ ఎరుక అనే పద్ధతులు ఎట్లొచ్చాయో నీ పుట్టుక దగ్గర నుంచి జరుగుతున్నటువంటి అన్ని రకాలైనటువంటి దానిని నిజ జీవిత దానితో పోల్చి ఆఖరికి ఇదంతా ఒక కలగా తేల్చేయగలిగినటువంటి ఎన్నో అనేక రకాల ఆధ్యారోపవాదములు కూడా చేసి నీకు గుర్తుపడేకి ఆ లేని వాటిని తెలిపి తుదక అవి ఎట్లా లేవో విచారణ చేస్తే అట్లా ఇది కూడా లేదని తెలిపేటువంటి పద్ధతిలో తెలుపుతారు. తుదక ఎరుకను విడిపించదా అంటే నీకు ఎరుక లేనిదనే నిర్ణయం గట్టిపడాలి. ఎరుక లేనిది కావాలి. ఎరుక లేనిది నిజానికి లేనిదే ఉన్నట్టుగా తోచింది నాకెంతకాలమును అన్నటట్టుగా గట్టిపడాలి, దృఢీకరణ చెందాలి. ఎంత గట్టిపడాలంటే పిండ బ్రహ్మాండముల యందు ఉన్నటువంటి 25 + 25 ఇవి అవి అన్నీ నీకెదురై వాటి అనుభవాన్ని నీకు ఇచ్చినప్పటికీ పిండ బ్రహ్మాండములలో 24 + 25 గుర్తెరిగే చైతన్యం వాటితో సహా కలిసి అన్నారు. కాబట్టి ఇక్కడ జీవుడు, అక్కడేమో సమిష్టికర్త అయిన ఈశ్వరుడు. ఆ 25 ఈ 25 అవన్నీ నీకు ఎదురై వాటి అనుభవాన్ని అంతా నీకు ఇచ్చినప్పటికీ, వాటిని అనుభవపూర్వకంగా నువ్వు తెలుసుకుంటున్నప్పటికీ, నా శరీరం అనుభవించింది కదా, ఈరోజు చల్లని వేడిగా ఉంది అనేది నాకు చర్మానికి తెలుస్తోంది. చల్లని నీళ్ళు తాగినాను ఈ వేడిని తట్టుకోవడానికి. ఇంకా ఏమేమి అనుభవాలు నీ భావనలో పొందినవి ప్లస్ శరీరంలో పొందినవి రెండుటి అనుకోండి, అవన్నీ కూడా నీకు అనుభవాన్ని ఇచ్చినప్పటికీ
అష్టతను వ్యవహారం అంతా కూడా సమిసిపోవాలి. ఈ అష్టతను వ్యవహారంగా తెలుస్తున్నదంతా సమిసిపోవాలి. శరీరం అనే దానికి అది జడ వస్తువు, దానికి ఏమీ తనంతట తానుగా గుర్తించేది ఏదీ లేదు. దానిలో జరిగే చర్యలన్నిటి అనుభూతులతో సహా గుర్తెరుగుతున్నదంతా ఒకటి ఉంది. ఆ గుర్తెరుగుతున్నదే ఎరుక. అది లేకుండా గుర్తెరగలేదు. కాబట్టి లేకుండా పోవాలి. ఆ రీతిగా పిండ బ్రహ్మాండ పంచీకరణ అనే సాంఖ్య దర్శనం అంతా కూడా, ఆ సాంఖ్య దర్శనం ఏదంతా చేసావో ఆ సాంఖ్య దర్శనం అంతా మళ్ళీ తారకంలో తరించబడ్డాలి. ఆ తారకంలో ధరించబడితే మళ్ళా దాంట్లో దర్శన విధిగా తరించబడాలంటే తనలోకి తాను చూసుకొని తనలో జరుగుతున్న చర్యలన్నిటినీ కేవలం ఆ పద్ధతిలో తెలుసుకొని తత్వదర్శనం, చిత్వదర్శనం, స్వాత్మ దర్శనం, వేషహానత అని ఒక వాక్యాన్ని ఇక్కడ చెప్పారు. ఉపదేశ సారంలో సూటిగా 4 మాటల్లో చెప్పేశారు. ఇది ఉపదేశ సారంలోదట. ఉపదేశ సారం అనే దాన్ని కూడా శంకరాచార్యులు వారు రాశారు. 750లోనో 60లో అది రాస్తే దానికి వ్యాఖ్యానం రాశారు. రమణ మహర్షి గారు రాశారు వ్యాఖ్యానం. తెలుగులో వేరే వాళ్ళ చేత రాయించారో ఏమో తెలియదు. తెలుగు, తమిళం 2 భాషల్లో రాశారు. తత్వదర్శనం, చిత్వదర్శనం, స్వాత్మదర్శనం, వేషహానత అని ఉపదేశ సారంలో సూటిగా 4 మాటల్లో చెప్పేశారట. నాయనా, సాధనలన్నీ నీకు ఇచ్చేది ఏమిటి అంటే తత్వదర్శనం. అందులో ఏ తత్వం ఉంది, తత్, ఆ ఏ తత్వం దాని గురించి తెలుసుకోవడమే అది తత్వదర్శనం. తత్వదర్శనం తర్వాత ఏమిటి? తారకం ద్వారా చిత్వదర్శనం. తారకం ద్వారా ఆ చిత్వదర్శనం తెలుసుకొని ఈ చక్రాలు పనిచేస్తున్న తీరు, అక్కడి నుంచి సహస్రారంలో ఎక్కడైతే ఎరుక కలగడానికి సంకల్పిస్తోందో, సర్వమును గుర్తెరుగుతోందో అక్కడ దాకా నీలేకి నువ్వు తెలుసుకోవడం చిత్వదర్శనం. చిత్వదర్శనం అయిన వాడికి ఏమిటండి? హృదయ ఐక్యతా సిద్ధి ద్వారా, అమనస్క సిద్ధి ద్వారా, ఆత్మదర్శనం ద్వారా స్వాత్మ దర్శనం. తాను జరుగుతున్నటువంటి ఈ సర్వ అవస్థలు, ఈ వ్యవహారాలన్నిటినీ ఆయా అవస్థల్లో పొందుతున్నటువంటి అనుభూతులతో సహా వాటన్నిటికీ దాటినటువంటి స్థితిలో, 4వ స్థితిలో ఉన్నటువంటి ప్రత్యేగాత్మ స్థితిలో సాక్షిగా ఉండి చూస్తూ తానే ఆ పరమాత్మని మళ్ళీ కిందికి రాకుండా, దేహభావనలోకి రాకుండా ఆ స్థితిలో నుంచి ఏమిగా సిద్ధి పొందాడు? అమనస్క సిద్ధి, ఐక్యతా సిద్ధి అన్నీ కూడా లాస్ట్కు ఏమైంది అంటే తాను ఆత్మస్వరూపుణ్ణి అని గుర్తెరగడమే. తాను మామూలుగా నామరూపాత్మకమైనటువంటి వ్యవహారం చేస్తున్నటువంటి జడ శరీరం కాకుండా దానికి అధిష్టానంగా ఉన్నటువంటి ఆత్మగా ఉన్నటువంటిది నేను. ఆ స్వాత్మ దర్శనం అయినటువంటిది నేను. అదే సర్వమునకు ప్రకాశం కలగజేసి దాంట్లో నుంచినే ఈ సర్వం అంతా కూడా ఉత్పత్తి అయింది. కాబట్టి అది ఏమిటి? స్వాత్మ దర్శనం అయితే అదే ఆఖరుకు ప్రజ్ఞగాను, ఆ ప్రజ్ఞానం బ్రహ్మగా, అయమాత్మ బ్రహ్మగా, తత్వమసి తాను అదే అయినట్టుగా ఆఖరుకు అహం బ్రహ్మస్మిగా 4 మహావాక్యాల విచారం ద్వారా తెలియబడేటువంటి స్థితిలో తాను స్వాత్మ దర్శనమై అది అయిపోయిన తరువాత ఏమిటండి అంటే వేషహానత. జీవతనువులనే 4, ఈశ్వరతనువులనే 4, ఈ అష్టతనువులు కూడా వేషములు కడుతున్నావు. వేషహానత. ఈ వేషంలో ఈ పాత్ర వేసావు నువ్వు అంతే. ఇక్కడ ఈ తనువులతో, ఈ అష్టతనువులతో, ఈ శరీరం అనే వ్యవహారంలో, ఈ వేషంలో ఇవి పనిచేసినాయి. ఇక్కడ ఈ 4 బ్రహ్మాండంలో ఆ 4. ఆ వేషం తీసి పక్కన పెట్టు. ఇంకా ఈ వేషంతో పని లేదు. వేషం అంటే శరీరమే, ఆకృతి ఆకారం కలిగిందంతా వేషం. వేషం అంటే ప్రత్యేకంగా మళ్ళా చేసుకోండేదని కాదు. ఈ శరీరం ఇప్పుడు ఉన్నటువంటి శరీరంగా ఉన్నది అదేదో పైన అలంకరణ చేసుకొని దుస్తులు వేసుకుందని కాదు. ఈ శరీరమే
ఒక ఆకారం కాబట్టి ఆ ఆకారమే ఓ వేషం, దానికి ఓ పేరు. ఈ రకాలైనటువంటివన్నీ కూడా 4 తనువులుగా ఉండి 4 అవస్థల్ని చెందుతూ, అక్కడ సమిష్టిలో ఇదే 4 అక్కడ కూడా జరుగుతూ, ఆ 4 అవస్థలు, ఈ 4 ఆ 4 అన్నీ కూడా వ్యవహారములు. కాబట్టి 8 తనువులు తీసి పక్కన పెట్టు. నువ్వు వేస్తున్నటువంటి వేషాన్ని పక్కన పెట్టి చూడు. అవతల ఉన్నటువంటి దాన్ని చూడు. ఈ వేషాలకు అతీతంగా ఉన్నటువంటి దాన్ని చూడు. ఆకార రహితమైనటువంటి దాన్ని చూడు. నిరాకారంగా ఉన్నదాన్ని, ఏదీ లేనటువంటి, ఏ పరిణామం లేనటువంటి దాన్ని చూడు. ఈ 8 ఏమైపోవాలి? ఈ 8 వ్యవహారములు, ఈ 8 తరములు, 8 వ్యవహారములు, 8 లయములు, పిండ బ్రహ్మాండములు, వాటి సాక్షులు. ఇవన్నీ వాటికి సాక్షిగా ఉన్నటువంటిది. పిండాండానికి సాక్షిగా ఉన్నది ఏది? ప్రత్యేగాత్మ స్థితిలో ఉంది. ఈ 3 అవస్థల్ని అనుభవించింది. జాగ్రత్తలో విషుడుగా, స్వప్నములో తైజస్సుడుగా, గాఢ నిద్రలో ప్రాజ్ఞుడుగా, వీటిని గుర్తెరిగే సాక్షి స్థితిలో ప్రత్యేగాత్మగా ఉంది. అక్కడ కూడా విరాట్గా, హిరణ్య గర్భుడుగా, అవ్యాకృతుడుగా పరమాత్మ స్థితిలో ఉంది. వీటన్నిటినీ గుర్తెరిగే పరమాత్మగా. కాబట్టి ఈ 4 ఆ 4 అయినటువంటి పిండ అన్నీ కూడా లయమైతే, పిండ బ్రహ్మాండములన్నీ లయమై వాటి సాక్షులు మిగిలితే, ఆ సర్వము కూడా ఒక్క అహం యొక్క ప్రతిభా విశేషమే. సాక్షి మాత్రమే మిగిలాడు. ఇక్కడ అక్కడ, ఇక్కడ అక్కడ సాక్షి అంతా కేవలం ఆ సాక్షిగా ఉన్నటువంటిది కేవల చైతన్యమే. ఆ కేవల చైతన్యమే ఇదంతా కలగడానికి కారణమైన స్థితిలో ఉంది. కాబట్టి వాటి సాక్షులు సర్వము కూడా ఒక్క అహం యొక్క ప్రతిభా విశేషమే. ఒక్క అహం ఎక్కడైతే స్ఫురణ కలిగిందో ఆ అహం చేతనే, ఆ అహం యొక్క ప్రతిభా విశేషం చేతనే ఇదంతా. ఆ చైతన్య విశేషమే ఇదంతా. కాబట్టి చైతన్య రహితపరిచే పద్ధతి, చైతన్యాన్ని ఏ చైతన్యం చేత సర్వమును గుర్తిస్తోందో, నేననే అహం అనేది స్ఫురణకు వస్తోందో, దాని విశేషమే, దాన్ని రహితపరచడమే చైతన్య రహితపరిచేటువంటి ఎరుక విడిచే పద్ధతి అంటే అదే. ఏది తెలియజేస్తోందో, దేనివల్ల సర్వమును గుర్తెరిగి వ్యవహారం చేస్తోందో దాన్ని రహితపరిచేటువంటిది ఎరుక విడిచే పద్ధతి. మదిలో నా మాట నమ్మి మరి వింటివేని. కాబట్టి ఏం చెప్తున్నాడంటే, మదిలో నువ్వు నా మాట నమ్మి మరి వింటివేని అంటే, మదిలో నా మాట నమ్మాలట. అంటే నమ్మకం అంటే, నమ్మమంటే ఇవాళంతా అనుమానించే వాళ్ళే ఉన్నారు. ఇవాళ ఏమిటైపోతుందంటే, వాడు వానిలేకి చూసుకొని పరిశీలన చేసుకోడు చెబుతున్న దాంతో. నువ్వు నిజమే చెప్తున్నావా అని ఎదురెళ్ళి గురువు గారిని అడిగేటువంటి పద్ధతి రోజులు వచ్చేసినాయి. ఇప్పుడు కాలానికి తగ్గట్టుగా వచ్చినటువంటి మార్పులు అవి. ఆయన నిజమే చెప్తున్నాడని నమ్మి ఆయన హృదయంలో విషయం కనుక్కోకుండా ఈ ఎదురు ప్రశ్నించే టైపులో ఈ పద్ధతి వచ్చాయి. ఇంకా వీళ్ళకి పెద్దల దయ ఎలా కలుగుతుంది? పెద్దల దయ కలగాలంటే నువ్వు దాని మీద గురి పెట్టి లక్ష్యంగా ఉండి ఆ లక్ష్యంతో వింటున్న దాన్ని నీ హృదయంలోకి తీసుకోవాలి అని చెప్పారు. ఇంకా ఏం చెప్తున్నారు? చంచల బుద్ధి మానుంటివే అని. మళ్ళీ నీ చంచల బుద్ధి ఉందనుకో, ఇది చెప్పినప్పటికీ కూడా మళ్ళీ ఆ వేరు వేరు చంచలత్వాలు నీలో ఏమేమి ఉన్నాయో అటువైపుకి లాగుతూనే ఉంటాయి అవి. ఇదే స్థిరమనేటువంటి పద్ధతిలో నువ్వు వినగలిగితే కదా చంచలత్వం పోయేది. కాబట్టి ఆ చంచల బుద్ధి మానుంటివే అని ఎందుకన్నారంటే, చంచలము నిజానికి ఆ మాట వ్యాకరణ పద్ధతిగా, శబ్దార్థ పద్ధతిగా చెప్పడం లేదు. అదేదో వ్యాకరణానికి అక్కడ ఉపయోగించిన పదం కాదు. లేదంటే శబ్దార్థంగా కేవలం శబ్దార్థ పద్ధతిగా చెప్పినటువంటిది కాదు అది. నేను చంచలము అంటే విశేషమైన చలనం. ఆ చెప్పడం ఎందుకు చెప్తున్నాడు ఆ గురువు? చంచల బుద్ధి మానింటివేని నేను చెబుతున్నదంతా
నువ్వు వింటే. ఎందుకు చెప్తున్నాడంటే విశేషమైనటువంటి చలనం కలిగినటువంటిది ఇది. ఆగకుండా కదులుతూ ఉండేదానికి చలనం అని పేరు. మనసు ఏమవుతుంటుంది, ఈ వ్యవహారం చేస్తున్నప్పటికీ, ఇది వింటున్నప్పటికీ దాంట్లో విపరీతమైన చలనాలు కలుగుతుంటాయి. దీని వైపు ఏకాగ్రత పెట్టి వింటున్నప్పటికీ మధ్య మధ్యలో వాటంతటకవే నువ్వేమి స్థిరంగా దీని వైపుకే ఉన్నప్పటికీ హఠాత్తుగా వచ్చేటువంటాయి ఆలోచనలు, కదలికలు. కాబట్టి ఆగకుండా కదలకుండా కదులుతూ ఉండేదానికి సంచలనం అని పేరు. అది ప్రకటితమైన అయిన దగ్గర నుంచి, అది ఎప్పుడో ప్రకటితమైంది, నువ్వు పుట్టినప్పటి నుంచి ప్రకటితమైంది ఇంకది ఆ చలనం అనేది. అది లయమయ్యే వరకు కదలడమే దాని పని. అది లయమైపోయేదాకా కదలడమే దాని పని. కాబట్టి శరీరం ఉన్నప్పటికీ శరీరాన్ని కదిలిస్తున్నది అదే. శరీరంలో ఉండి మళ్ళీ రకరకాలుగా లోపల భావాల్లో కదులుతున్నది అదే. కదలడమే దాని పని. కదలకుండా ఒక్క క్షణం కూడా ఉండలేదు అది. దానికి చంచలమని పేరు. ఇప్పుడు మనకి ఎన్ని ఉన్నాయి? శరీర ప్రాణ మనోబుద్ధి చైతన్యం ఇవన్నీ కదులుతూ ఉన్నాయి. పిండాండం బ్రహ్మాండం అన్నీ కదులుతూనే ఉన్నాయి. కదులుతున్నందువల్లే ఇక్కడ రోజువారీ నువ్వు చేస్తున్నటువంటి శరీర వ్యవహారం అంతా కదలిక వల్ల జరుగుతోంది. అక్కడ బ్రహ్మాండ కదలిక వ్యవహారం వల్ల ఈ జగత్తంతా, ప్రకృతి అంతా నడుస్తోంది. అన్నీ కదులుతూనే ఉన్నాయి. కదలిక అంతా కూడా ఎరుకే. కదలిక ఎక్కడెక్కడ జరుగుతుందో కదలిక అంతా కూడా ఎరుకే. తా కదలడట పరమశివుడు, తా కదలిడిది మాయయ్యట వినుమాయయ్య. ఒక్క మాటలో చెప్పేశారు. ఇంతకుముందు వచ్చినటువంటి వాక్యమే ఇది. వేరే గ్రంథాల్లో కూడా వచ్చింది అనేక సార్లు. తా కదలడట పరమశివుడు. ఇక్కడ ఈశ్వరుడుగా ఉన్నవారేమో సర్వాన్ని కదిలిస్తున్నాడు. ఆ కదిలిస్తున్న దానికి కారణమవుతున్నాడు. ఇక్కడ బ్రహ్మాండం కదలడానికి కారణమవుతున్నాడు. జీవుడేమో తాను ఆ విధంగానే వ్యవహరించి ఇక్కడ కదలికలు పొందుతూ ఉన్నాడు. కానీ పరమశివుడుగా ఉన్నటువంటి వాడు కదలడింక. పరమశివము పరశివము అనేటువంటి వాడినటువంటి పదమే ఇక్కడ వాడారు. పండితారాధ్య పండిత శివానంద స్వామి అనేక సార్లుగా వాడినటువంటి, అక్కడ శివము అని వాడినటువంటిదే ఇది. ఆ పరమశివుడైనటువంటి పరశివుడు కదలడు. తా కదిలిడిది మాయట వినుమాయ. కదిలినాది అనుకో అది మాయే. ఇంకా బ్రహ్మ దగ్గర నుంచి, ఈశ్వరుడి దగ్గర నుంచి, బ్రహ్మాండకర్తలుగా ఉన్నటువంటి వాళ్ళందరి కాటి నుంచి పిండాండంలోని జీవులు దాకా అన్నీ కదులుతున్నవే. కాబట్టి ఆ కదిలేదంతా కూడా మాయే. ఆ కదిలేదంతా కూడా ఎరుకే. ఒక్క మాటలో చెప్పేశారు. అచలము అంటే కదలదు. అంటే ఏమిటి అండి? ఇప్పుడు మమ్మల్ని రాయి వలె ఉండమంటారా? జడ సమాధి వలె ఉండమంటారా? ఏ దేవాలయంలో కూడా ధ్రువవేదము మూల విరాట్టు కదలదు, అట్లా ఉండమంటారా? అది కూడా మనకు ఇదే బోధిస్తోంది. తా కదలడట పరమశివుడు. విగ్రహం రాయి కదులుతోందా? కదలలేదు. మరి శరీరానికేమో ఇక్కడ ప్రాణమనోబుద్ధులు ఉన్నాయి కదా, ఇవి కదలికలు జరుగుతూ ఉంటాయి కదా. అక్కడేమో రాయి అది ఆకారం స్వామి గారు ఇచ్చి నువ్వు అందులో ప్రతిష్ఠించినప్పటికీ అది కదులుతుందా? ఎప్పుడన్నా కదిలే తత్వం ఉందా? కదలక ఉంది నిరంతరం. నువ్వు ఏం చెప్పినా అది కదలదు. నువ్వు ఏ వ్యవహారం చేసినా కదలదు. ఈ వ్యవహారాలకి కారణము కాదు. ఈ సర్వ జగత్తు ఏర్పడి ఈ సర్వ చర్యలు జరుగుతున్నప్పటికీ పరిపూర్ణ పరబయలుగా ఉన్నటువంటి ఉత్త బట్టబయలుకి ఏమైనా తెలుసునా? దాని ఏమైనా కారణ వస్తువా? అది ఈ కదలికలను గుర్తిస్తోందా? ఏమీ లేదు. ఆ విధంగానే ఉంది. కాబట్టి తా కదలడట పరమశివుడు. మరి ఈ అలంకారాలు ఏమిటి? అలంకారాలన్నీ చేస్తున్నారే మరి. అదేమి కదలకపోయినప్పటికీ దాని దండలేసి కిరీటాలు పెట్టి ఏమేమో చేసి, ఊళ్ళో అట్లా చేసి, ఈ వ్యవహారంలో ఇట్లా చేసి, ఈ షోడశ ఉపచార పూజలు ఏమిటి? యజ్ఞాలు ఏమిటి? యాగాలు ఏమిటి? హోమాలు ఏమిటి? ఇదంతా అపరావిద్య.
దర్శనానికి వెళ్ళారు కాబట్టి వైదిక క్రతువులన్నింటిలో పాల్గొన్నారు, అన్ని ఉపచారములు చేశారు. కానీ నీ గాఢ నిద్రావస్థ యందు నీకు పనిచేసేటటువంటిది ఏది? నీ గాఢ నిద్రావస్థలో ఏదైనా పనిచేస్తుందా నీలో? ఏదీ లేదు. అవబోధ అంటే నీ తుర్యములో నీకు పనిచేసేది ఏది? నువ్వు తుర్యావస్థలో ఉంటూ ఏదైనా పని చేస్తున్న తుర్యావస్థలో ఏ విధంగా ఉన్నావు? ఈ సర్వమును ఈ మూడవస్థల్లో జరుగుతున్న దాన్ని గుర్తిరిగి వాటితో తాదాత్మ్యం లేని స్థితిలో సాక్షిగా ఉన్నావు. అవబోధ నిన్ను ఏం చేయాలి? ఆ తురియ స్థితిలో ఉన్నటువంటి ఈ మూడవస్థల్ని నేను పొందుతున్నాననే భావనలో ఉన్నటువంటి నిన్ను తుర్యాతీతం వైపు, ఆ సాక్షిత్వ స్థితిలో నుంచి కూడా మళ్ళీ అది కూడా లేనటువంటి తుర్యాతీతం వైపు నడపగలగాలి. అట్లా నడపగలిగేదే అవబోధ. అవబోధ అంటే అవధూతలు అనే పదం అందుకే వచ్చింది. ఆయన బోధ చెప్పడానికి, అవబోధ చెప్పడానికి అవధూతగా వచ్చాడు. అది ఇంట్యూషన్. ఇంట్యూషన్ అనే పదం ఇక్కడ మళ్ళీ వచ్చింది, నిన్న కూడా వచ్చింది. స్పెక్యులేషన్, ఇంట్యూషన్ అని రెండు వచ్చినాయి. స్పెక్యులేషన్ అంటేనేమో కేవలం ఊహాత్మకమైనది. ఇంట్యూషన్ అనేదేమో తానే ఆ స్థితిని అనుభవించేటువంటి దాంట్లోకి తానే పొందేటువంటిది, తనలో పరావిద్య. కాబట్టి నిద్ర అనే పాదు నుంచి తుర్యానికి, ఆ నిద్ర అనే పాదులో నుంచి తుర్యానికి, తుర్యం అనే పాదులో నుంచి తుర్యాతీతానికి నడిపేటువంటి సూత్రం ఏదో ఆ సూత్రానికే ఇంట్యూషన్ అని పేరు. దానికే ఇంట్యూషన్ అని పేరు. నువ్వే ఆ స్థితిని పొంది ఆ తుర్యాతీతమైన దాంట్లో నువ్వు ఉండడం. నీ గాఢ నిద్రావస్థలో ఉన్నటువంటి నేనన్న స్ఫురణకి బోధించడానికి, నీ గాఢ నిద్రావస్థలో నేను అనే స్ఫురణ రాలే. స్ఫురణ ఏమో ఉంది లోపల సాక్షిత్వ స్థితిలో. అప్పటి వరకు జరిగినవన్నీ తెలుసు. మళ్ళీ వెనక వస్తే దాంతో తాదాత్మ్యం చెందితే అన్నీ గుర్తుకొస్తాయి. కాబట్టి నీ గాఢ నిద్రావస్థలో ఉన్నటువంటి నేను అనే స్ఫురణను బోధించడానికి, నేనన్న స్ఫురణని మేల్కొల్పడానికి, ఆ స్ఫురణ ఏదైతే ఉందో దాన్ని మేల్కొల్పి, ఆ గాఢ నిద్రావస్థలో నుంచి మేల్కొల్పి ఆ చెప్పేటువంటి దాని పేరు. ఆ నిద్రలోంచి మేల్కొన్న శరీరమేమో అంతకుముందు జరిగినవన్నీ గుర్తెరిగి మళ్ళీ వాటితో ఏమేం జరిగిందో దానికి తెలుసు. అప్పుడు నిద్రపోయినటువంటి విషయం కూడా మళ్ళీ మేల్కొన్న తర్వాతనే తెలిసేది. నిద్రలో ఉండి నేను నిద్రపోతున్నాను అనేది కూడా అనుకోలేదు. మళ్ళీ మెలకువలేకొచ్చి ఎరుకుతోనే గుర్తెరగాలి దాన్ని కూడా. కాబట్టి ఈ స్ఫురణకు మేల్కొల్పడానికి, నేనన్న స్ఫురణ అనేదాన్ని నేనంటే ఏమిటో స్ఫురణ తెలిపి మేల్కొల్పి మళ్ళా దాంట్లో నుంచి ఆ స్ఫురణ లేకుండా చేసి నిన్ను ఏది తుర్యాతీతమైనటువంటి స్థితి ఉందో దాంట్లోకి ప్రవేశపెట్టడమే అవబోధ అనేటువంటి, అవధూతలు చెప్పేటువంటి, ఈ మహాత్ములైనటువంటి గురువులు చెప్పేటువంటి బోధ అదే. కాబట్టి గురువు దగ్గర శిష్యుడు పొందవలసినటువంటి ఉత్తమమైన విద్య ఏది అంటే ఆ అవబోధ. ఉత్తమమైనటువంటి పరిణామం అది. ఆ అవధూతలైనటువంటి వారంటే ఎవరు? అవతరించారు. అవధూత అంటే అవతరించినటువంటి వాడు. దేనికి అవతరించాడు? మిమ్మల్ని అందరినీ తరింపజేయడానికి ఆ గురువు రూపంలో అవతరించాడు. అట్లా అవతరించి అవబోధ చెప్తున్నాడు నీకు. ఉత్తమమైనటువంటి విద్య పరావిద్యని చెప్తున్నాడు. అయితే ఈ పరావిద్య ఏమిటి? మూలాపకృతి. ఇది మూలాపకృతిగా ఉన్నటువంటి పరాత్పరమేమో, ఇంకా ఆ పరమునకు పరమైనటువంటి పరం, ఇంకా అక్కడ ఏమీ లేనటువంటి ఉత్త బట్టబయలుగా ఉన్న పరం అది. ఈ పరమేమో పరమాత్మను గుర్తించేటువంటి పరావిద్యగా ఉన్నటువంటి మూలాపకృతి. అది తానే అయినటువంటి స్థితిలోకి తనను మేల్కొల్పి తన స్వరూప జ్ఞానాన్ని తెలియజేసి చెప్పడం. అపరావిద్య పిండ బ్రహ్మాండ సమన్వయం, సముచ్చయం. ఈ అపరావిద్య ఏమిటి? పిండ బ్రహ్మాండములు రెండు విచారణ చేసి పిండాండ పంచీకరణలో జీవుడు, బ్రహ్మాండ పంచీకరణలో ఈశ్వరుడు, ఈ రెండింటినీ గుర్తెరిగినటువంటి స్థితిలో తాను నామరూప వ్యవహారాత్మకానికి అంతటికీ అతీతమైనటువంటి కేవల చైతన్యంగా ఉన్నటువంటి పరమాత్మగా ఉన్నటువంటి తానేనని గుర్తెరగడమే ఈ మేల్కొల్పడం.
ఇదంతా సమన్వయం చేయడం, సముచ్చయం. కానీ ఈ అపరములు అనేటువంటిది ద్విపుటి. ఇది ద్విపుటి. ఈ పిండాండ బ్రహ్మాండాలుగా చెప్పబడుతున్నది, రెండుగా చెప్పబడుతున్న ద్విపుటి ఇది. అపరా విద్య యందు పిండ బ్రహ్మాండములుగా వివరించబడుతున్నదేమో త్రిపుటి. అక్కడ 3 ఉన్నాయి. ఇక 2గా చెప్పబడుతున్నవి అక్కడ 3గా తెలియబడుతున్నటువంటి తెలివి ఒకటి ఉంది. ద్రష్ట ఉన్నాడు, ఆ ద్రష్టకు ఉన్నటువంటి దృష్టితో దృశ్యాన్ని చూశాడు. కాబట్టి ఈ పిండ బ్రహ్మాండములుగా చెప్పబడినటువంటి మూలాపకృతి స్థితిలో ఉన్న పరమాత్మ స్థితి, త్రిపుటిగా ఉన్నటువంటి ద్రష్ట, దృష్టి, దృశ్యం అనేటువంటి 3, ఈ 2 రద్దు అయితే ఆ త్రిపుటి స్థితి, ఆ స్థితిలో నుంచి పోతే ఈ 2 వివరిస్తున్నటువంటి ఇదంతా కూడా త్రిపుటే. ఈ వివరిస్తున్నది కూడా ఈ దర్శనాన్ని కలిగి తాను ఈ శాస్త్రంలోనూ ఈ గురువు గారు చెప్పినటువంటిదంతా తాను ఆకలింపు చేసుకొని వివరిస్తున్నదంతా కూడా త్రిపుటే. త్రిపుటి ఉంది కాబట్టి దాన్ని తన దృష్టితో దష్టగా ఉండి దర్శించి దాన్ని మళ్ళా లేనెరుకలో, ఇది లేనిదేనని లేనెరుకలో నుంచినే చెబుతున్నటువంటి గురువే ప్రవేశించి చెబుతున్నటువంటి స్థితి. అందుకని మేలుకొలుపు రోజు పాడుకోమని చెప్పింది. ఎందుకు? మేలుకో 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 అంటే ఎక్కడ నిద్రలోంచి మేలుకోమని కాదు, ఈ వ్యవహార జగత్తులో నుంచి సర్వము మేలుకో. ఈ త్రిపుటిలో నుంచి త్రిపుటిని తీసేసాయి. ఈ త్రిపుటులన్నింటినీ రెండింటినీ తెగ కోసివేసి, ఈ తెగ కోసివేసి అని నిజగురువు అట్లా నిజగురు సాంప్రదాయంగా చెప్పబడింది. ఆ మేలుకొల్పు ఎందుకు చెప్పారంటే మేలుకో 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 అంటే ఎక్కడ మేలుకో? గురువాక్యం చేత మేలుకో. మెలకువలో నుంచి ఈ మెలకువలో ఉన్నావు ఇప్పుడు ఆల్రెడీ. నిద్రపోతా లేవు కదా, నిద్రపోతా ఉండి మేలుకుంటున్నదేమో శరీరంగా మేలుకుంటోంది అక్కడ. ఇక్కడ జాగ్రత్తలోనే మెలకువగా ఉన్నప్పుడే గురువాక్యం చేత మేలుకొని ఆ త్రిపుటులను రెండింటినీ తెగ్గోసి ఆ మేలుకొల్పు అనే దాన్ని చెప్పబడిన దాని ద్వారా నీ భావనలో దృఢరీతి చెందుతావని చెప్పి ఆ మేలుకొల్పు చెప్పబడింది. అందుకని ఆ మేలుకొల్పులో అంతా వస్తుంది. కాబట్టి ఈ త్రిపుటిని లేనిదని విడవాలి. ఏ కార్యం చేసినా మనం ఏం చేస్తాం? ముందు మేలుకొల్పులు, గురుగీత. అదే ముందు మేలుకొల్పడం, గురుగీత పారాయణ చేసుకోవడం, మిగతా పూజా కార్యక్రమాలన్నీ మళ్ళా మొదలు పెడతాం మామూలుగా. కాబట్టి ఈ త్రిపుటిని లేనిదని విడవాలి. ఈ త్రిపుటి ఏదైతే మనలో ద్రష్టగా దర్శింపజేసి వాటన్నిటితో తాయాత్వం చెందే విధంగా ఎవరైతే ఈ విధంగా ఆ త్రిపుటిని లేనిదని విడిచారో ఆ త్రిపుటిని లేనిదని విడవాలి. కానీ ఆ అవబోధ సూత్రం చేత ఐక్యతా సిద్ధి కలుగుతుంది. దేశకాలములందు అధిగమించవచ్చు. ఆ అవబోధ అనేది వినడం ద్వారా ఏం జరుగుతుంది? నువ్వు నిన్ను సమన్వయం చేయడమే అక్కడ. ఆ సమన్వయం నుంచి కూడా దాటుకోవాల్సినటువంటి ఈ ఐక్యతా సిద్ధి. ఎక్కడికి ఐక్యతా సిద్ధి జరిగింది? పిండాండ విచారణలో నుంచి ఉన్నటువంటి నీ చైతన్యము బ్రహ్మాండ విచారణలో ఉన్నటువంటి చైతన్యంతో కలిసి ఐక్యతా సిద్ధి కలిగి తానే ఆ పరమాత్మ స్థితిలో ఉన్న చైతన్యము అనేటువంటి స్థితే ఉంది. కానీ పరాత్పరమైనటువంటి దేశకాలములను అధిగమించేటువంటి సంకల్పం శూన్యమైనటువంటి సంకల్పం శూన్యమైతే తప్ప కాలమును అధిగమించలేవు. కాలము అంటే ప్రకృతితో కింద తాయాత్వం చెందినప్పుడు మాత్రమే, జీవుడుగా భావన చెందినప్పుడు మాత్రమే కాలం. పరమును తెలిసినటువంటి స్థితిలో ఉన్నటువంటి కాలాతీతమైనటువంటి స్థితిలో ఉంటాడు. కాలమే లేదు, ఈ కాలం ఆ కాలం అని. అలా వాటిని లేకుండా అతీతమయ్యేటువంటి పద్ధతిగా సంకల్పము సంకల్పాతీతము, శూన్యము శూన్యాతీతము,
కాలము కాలాతీతం. అటువంటి వారలకు సంకల్పము వ్యవహారంలో ఉన్నప్పుడు సంకల్పం ఉంది, దానిని మరచినటువంటి స్థితిలో, ఏ సంకల్పాలు చేయకుండా నిస్సంకల్ప స్థితిలో ఉన్నటువంటి నీవు అనేటువంటి స్ఫురణ లేనటువంటి స్థితి ఏది ఉందో, నేను లేనటువంటి స్ఫురణ లేనటువంటి స్థితి సంకల్పాతీతం. శూన్యము శూన్యాతీతం. శూన్యము అంటే ఆకాశంగా కనబడుతున్నటువంటి శూన్య ప్రదేశంలో ఈ సర్వము వచ్చింది. దాంట్లో సంకల్ప మాత్రం చేతనే సర్వము ఏర్పడింది. కాబట్టి ఆ శూన్యము లేదు, శూన్యాతీతం. శూన్యాతీతం కావాలి. శూన్యం ఉంటే శూన్యంలోనే వచ్చేదానికి అవకాశం అనేది ఉంది. ఆకాశం ఉంటే ఆకాశంలో మళ్ళీ వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి శూన్యాతీతం. కాలము కాలాతీతం. కాలగతులన్నీ కిందనే ఉన్నాయి, పైన లేవు. పైన గుర్తింపు లేదు కాలానికి అని అనేక సార్లు వచ్చింది. కాబట్టి కాలము కాలాతీతమైనటువంటి వారలకు, ఇంకా ఎరుక విడిచినటువంటి వారలకు, ఎవరైతే ఆ గురువులు అటువంటి గురువులు ఉన్నారో ఎరుక విడిచినటువంటి వారలకు, బయలు స్థితి యందు ధృవీకరించినటువంటి వారలను, బయలు స్థితిలో ఎవరైతే గురువు చేత ధృవీకరించబడ్డారో, అంటే తాము ఆ బయలు స్థితిని గురువు ద్వారా అనుభవపూర్వకంగా తెలుసుకున్న తర్వాత తాను రైతులైతే తానని శిష్యులని గురువని లేకుండా ఉన్నటువంటి ఏకత్వ పద్ధతిలో ఇద్దరు లయమైపోయినటువంటి స్థితిలో ఉన్నవారు, అటువంటి ఎరుక విడిచిన వారలకు, బయలు స్థితి యందు ధృవీకరించబడిన వారకు, పరస్థితిని అందిన వారలను, ఆ పరాస్థితి అనేది పరం అనేటువంటి స్థితిని అందిన వారలను ప్రమాణాలు చెబుతూ ఇంకేం చెబుతున్నారంటే, పదుగురు నేను చూసి పద శబాషి త్రోవ, ఈ త్రోవకు ఎదురు లేదనేటట్టు ఇదిగో నేను చేస్తాను అని చెప్తున్నారు. అటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అట్లా నేను చెప్పేది విని ఆ విధంగా ఎవరైతే మీరు తయారవుతారో అటువంటి వారిని ఎవరైనా కానీ పదుగురు కూడా చూసి ఎదురు లేనట్టు ఇదిగో నేను చేసేదా, ఈ త్రోవకు ఎదురే లేనట్టు చెప్తా, పదుగురు కూడా నిన్ను చూసి మెచ్చుకునేటే కాక ఇదే ఇది తెలిస్తే చాలు, ఇంకేమీ అవసరం లేదు, దీనికి ఎదురుగా ఉన్నటువంటిది ఏమీ లేదు, దీని స్థాయి లేదు, ఏ దానికి కూడా దీనికి ఎదురే లేదు, దీన్ని విచారించి తెలుసుకున్న తర్వాత మరి ఏమిటి విచారించాల్సిన అవసరం లేదని గుర్తించేటట్టు చేస్తా. నువ్వు ముందు నడవాలి, అనుభవించాలి, నిర్ణయంగా దృఢీకరించబడాలి. కాబట్టి నువ్వు నడవాలంటే గురువు వాక్యం చేత గురువును అనుసరించి నడవాలి, మళ్ళీ అనుభవించాలి. గురువు ఏం చెప్తున్నాడో అది భావనలో నీ లోపల అనుభవ రీతిగా నువ్వు తెలుసుకోవాలి, మళ్ళీ నిర్ణయముగా దృఢీకరించబడాలి. నిర్ణయముగా నువ్వు ఆరుఢత్వం చెందితే దృఢీకరించబడినట్టు ఆ స్థితి యందు ఉండాలి. ఆ స్థితిలో, ఏ స్థితిలో ధృవీకరించబడి లేనిది ఎరుక అని నిరూపించబడి లేని ఎరుకతో, ఈ చేస్తున్న వ్యవహారం కూడా లేని ఎరుకతో, కేవలం శరీరం గుర్తించేది ఉంది కాబట్టి దాంట్లో ప్రాణం ఉన్నంతసేపు కనబడుతూ ఉన్నప్పటికీ దానితో తాదాత్మ్యత లేకుండా లేని ఎరుకలో జీవిస్తున్నటువంటి స్థితిలో నిలకడ చెంది ఉండాలి. ఉండి నువ్వు చెప్పాలి. ఉండి మళ్ళా నువ్వు చెప్పాలంటే ఎవరు నిన్ను ఆశ్రయించింటే చెప్పాలి, లేకపోతే అది కూడా లేదు, నిర్వాసన మౌన ముద్రా స్థితే, ఇంకేం మాట్లాడేదానికి లేకుండా ఊరికే ఉండడమే ఇంకా. కాబట్టి ఆ నిజగురు స్థానంలో నువ్వు ఉండి చెప్పేటటువంటి ప్రమాణపూర్వకమైన ఏ నిర్ణయాత్మకమైన బోధ ఉందో ఆ బోధను పదుగురు మెచ్చాలి. మళ్ళా నువ్వు చెప్తుంటే ఏం కావాలి, ఏ గురువు చేత నువ్వు పొందావో ఆ నిజగురు స్థానంలో నువ్వు ఉండి ఆ భావాన్ని నువ్వు చెప్పేటప్పుడు ఏ విధంగా ప్రమాణపూర్వకమైనటువంటి, అంటే పూర్తిగా ప్రమాణాలతో సహా ఈ బోధను వస్తునిచ్చే పద్ధతిగా వివరణగా చెప్పగలిగి నిర్ణయాత్మకమైనటువంటి బోధ, ఆఖరుకు నువ్వు నిర్ణయాత్మకమైపోయి ఉండాలి నీలో.
ఆ బోధ నిర్ణయాత్మకంగా ఉందో ఆ బోధన ఏం చేయాలంటే పదుగురు మెచ్చాలి. నువ్వు చెబుతుంటే ఈ పదుగురు ఎవరండి మరి? మాటి మాటికి పదుగురు అంటూ ఉంటారు, మరి 10 మంది మెచ్చేటట్టుగా జీవించాలంటూ ఉంటారు అని అంటే మన ఇంట్లో తల్లిదండ్రులు, పెద్దలు. ఎవరు ఈ 10 మంది? ఇంట్లో వాళ్ళ, బయటోళ్ళ, ఎవరు? ఇది ఎవరో తెలియక ఓ 10 మందిని పోగు వేసుకొని పనిలో పడిపోతారు. ఇది ఎవరు ఆ 10 మంది మెచ్చలేదంటే ఆ 10 మంది ఎవరినో తోలకొచ్చుకొని ఒక చోట పోగు చేసుకొని పడిపోయేది కాదు. తనను భజన చేసి తన గురించి బాగా ఎక్కువ చేసి చెప్పే 10 మందిని పోగు చేసుకొని ఆహా 10 మంది నన్ను మెచ్చుకున్నారనేటువంటి పద్ధతిలో కాదు ఇక్కడ చెబుతున్నది. అట్లా మెచ్చుకున్నారనేటువంటి భౌతిక లక్షణంలో పడిపోయే వాళ్ళు కాదు. ఇది మరింత అజ్ఞానకరం అవుతుంది అది. అట్లా కనుక ఎవరో 10 మందిని నువ్వు తోలుకొచ్చి నువ్వు చెప్పింది ఆహా బాగుందని వాళ్ళు చెబితే ఆ పోగేసుకున్నటువంటి వాళ్ళు భౌతిక లక్షణంలో ఆ విధంగా నువ్వు భౌతిక లక్షణంలో పడిపోయినట్టు. వాళ్ళకి ఏమర్థం కాలేదు కాబట్టి వాళ్ళు ఊరికే కేవలం పోగేసినందువల్ల వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళేమి అనుభవ స్థితిలో ఆరుడులైన వాళ్ళు కాదు కాబట్టి అది భౌతిక లక్షణంలో పడిపోయినట్టు. అది మరింత అజ్ఞానం అవుతుంది. కాబట్టి ఎవరి చుట్టూ అయితే భజన పరులు ఉంటారో ఆహా ఓహో అనేవారు ఉంటారో దానిని బట్టే తెలుసుకోవాలి. ఈ నిజ గురువులైనటువంటి వాళ్ళు వాళ్ళని బట్టి తెలుసుకోవాలి. నిజ గురువులు వాళ్ళు కాదని అటువంటి వారు ఎవరైతే పొంగిపోతున్నారో ఆ విధంగా పొగుడుతుంటేనో ఇతరత్రా చేస్తుంటే ఎవరు పొంగిపోయి ఆ పొంగిపోయిన ఓ ఇంతకంటే ఇంకా ఎక్కువ తెలుసు నాకు అట్లా తెలుసు ఇట్లా తెలుసు ఇంకా ఏవేవో మళ్ళీ కొన్ని ఆ పొగిడే వాళ్ళ జతకు తాను కూడా కొన్ని కల్పించుకొని తన యొక్క స్థితిని ఇంకా ఉనికిని గొప్పగా చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తాడో అదంతా కూడా మళ్ళీ ఎరుకకు దారి తీసే ఒక రకమైనటువంటి అహమే. కాబట్టి మరింత అజ్ఞానం అయిపోతుంది ఆ విధంగా పోగేసుకున్న వాళ్ళు చెప్పేది. కాబట్టి ఇది మరింత అజ్ఞానం కాబట్టి వాళ్ళు ఓహో ఓహో అన్నా కూడా దాన్ని బట్టి నిజ గురువులు కాదు. ఎవరైతే ఏకాకి నిస్పృహ శాంత చింతా శోక వివర్జిత, ఎవరైతే ఎట్లుండాలంటే ఏకాకి నిస్పృహ శాంత చింతా శోక వివర్జిత అట్లా ఉండేటువంటి వాడు నిజ గురువు. ఏకాకిగా తనలో తాను నిరంతరము తాను లేని ఎరుకలో మాత్రమే ఉంటూ అశరీరిగా ఏ దాని మీద స్పృహ లేకుండా, నిస్పృహ అంటే మళ్ళీ దాన్ని నిరసించేటువంటి ఒక దాన్ని వ్యతిరేకంగా అట్లా మనసులో నిస్పృహ పొందడం కాదు, తానే స్పృహ లేనటువంటి స్థితిలో ఉండడం. దేని మీద అంటే దేనితైనా స్పృహ కలిగింది అంటే ఆ స్పృహే ఎరుకగా ఉండి తాజాత్వం చెందించేది వ్యవహారం మీద, వ్యవస్థ మీద. అట్లా లేకుండా నిస్పృహగా ఉన్నటువంటి వాడు శాంత చింతాశోక వివర్జిత, శాంతంగా ఉండి చింతను శోకాన్ని వదిలేసినటువంటి వాడు. లోకంలో జరిగే ఏ వ్యవహారం అయినప్పటికీ కూడా అదంతా ప్రకృతి ధర్మంగా జరుగుతోంది, దాని గురించి చింతించాల్సిన పని లేదు ఏం జరిగినప్పటికీ అని శోకాన్ని చింతను వదిలేసినటువంటి వాడు వారు నిజ గురువులు. అటువంటి వారు నిజ గురువులు. అరవింద మహర్షికి కృష్ణ భగవానుడు ఉపదేశం చేశారు జైల్లో. సాక్షాత్తు పరమాత్మ యొక్క ఉపదేశాన్ని పొంది ఆయన పరమాత్మను ఒక ప్రశ్న అడిగాడు. అయ్యా, స్వాతంత్ర ఉద్యమ సమర శంకారావం పూరించి లాఠీ దెబ్బలు తింటూ జైలు జీవితం అనుభవిస్తూ క్రియాశీలమైన స్వాతంత్ర సమరోద్యమ సేనానిగా ఉన్నటువంటి నేనుకు ఇప్పుడు అర్జెంటుగా ఇదంతా పెట్టేయమంటున్నారు, యోగ జీవనం చేయమంటున్నారు, ఏమిటి ఇదంతా, నాకంతా వైపరీత్యంగా తోస్తున్నది అన్నాడట ఆయన. అరవిందుల వారు ఆ సమయంలో స్వాతంత్రోద్యమం జరుగుతూ ఉంది. దేశంలో గాంధీ లాంటి మహాత్ములంతా అనేక మంది లాఠీ దెబ్బలు కూడా తిని జైలు జీవితం అనుభవిస్తూ ఎక్కడో ఖండాంతరాలలో మళ్ళీ కొంతమందిని అయితే ఇక్కడ ఉంటే ఏదో రూపంలో లెటర్ల ద్వారాను, అప్పటికి ఇంతగా కమ్యూనికేషన్ లేదు, సమాచారాన్ని తెలుసుకొని ప్రజలంతా ఉద్రిక్తులు అవుతున్నారని చెప్పి ఇక్కడ ఉంచితే కష్టం అని చెప్పి అండమాన్ నికోబార్ సముద్రంలో పోయి ఒక దీవి అది మధ్యలో
ఆ దీవిలో తీసుకుపోయి పెట్టారు. ఇంకా అక్కడి నుంచి లెటర్లు రాకుండా, ఇక్కడి నుంచి పోకుండా, ఏ సమాచారం బయటికి పొక్కకుండా, చూసిన వాళ్ళ ద్వారా చిట్టీలు ఇస్తే అట్లా కూడా తెలుస్తోంది అని చెప్పి ఏ సమాచారం తెలియకుండా బంధించబడి, అట్లా ఉన్నటువంటి స్థితిలో నుంచి అదంతా అయిపోయిన తర్వాత అంతకుముందు జైలు జీవితం అనుభవించి మళ్ళా క్రియాశీలకమైనటువంటి స్థితిలోకి వచ్చి ఈ సమరోద్యమం నుంచి బయటకు వచ్చి అంతా ఇప్పుడు ఇడిచిపెట్టేయమంటున్నారే, యోగ జీవనం చేయమంటున్నారే. మొన్నటిదాకానేమో దానికోసం పోరాడితే ఇదంతా నాకంతా వైపరీత్యంగా తోస్తుంది అన్నాడట. పరమాత్మ అన్నాడు, కోట్లాది మంది లాఠీ దెబ్బలు తినగలిగేటటువంటి ధైర్యాన్ని, స్థైర్యాన్ని, ఉత్తేజాన్ని, ఔన్నత్యాన్ని ఇవ్వగలిగేటటువంటిది యోగ జీవనం అంటేను. ఆ యోగ జీవనంగా గడిపితే కూడా ఇంతటి ఔన్నత్యం ఉంటుంది. ఇంకా కోట్లాది మందిగా పొందుతున్నటువంటి దాన్ని అంతటినీ కూడా వేరుగా చూసేటువంటి పద్ధతి ఉండదు. అది తనకు జరిగినట్టుగానే తనలో భావన చెంది అంతటి ధైర్యాన్ని, స్థైర్యాన్ని, ఉత్తేజాన్ని, ఔన్నత్యాన్ని ఇస్తుంది అది యోగ జీవనం అనేది. కాబట్టి నువ్వు పరిగెత్తుకెళ్ళి లాఠీ దెబ్బలు తినక్కర్లే. నీవు ఓ చోట కూర్చొని నీ యొక్క సంకల్ప శక్తి ద్వారా ఈ దేశానికి పరతంత్రాన్ని పారదోలగలిగేటువంటి, స్వాతంత్ర సమరాన్ని నడిపించగలిగేటువంటి అంతరంగిక నాయకుడుగా నువ్వు వ్యవహరించాలయ్యా అన్నమాట. చాలా మంది ఇట్లా అరవిందులు ఒక్కరే కాదు, చాలా మందితో అప్పుడప్పుడు వాదోపవాదాలు చేశారు గాంధీ గారు ఒక పక్క ఇవన్నీ చేస్తూ కూడా మధ్య మధ్యలో తనలో రేకెత్తేటువంటి ప్రశ్నల్ని జాబులు రాసి పంపించేవాడు, లెటర్లు రాసేవాళ్ళు. ఆయన జైల్లో ఉండి ఎక్కడెక్కడ ఉన్నప్పటికీ తనలో కలిగేటువంటి ఇట్లాంటి కొన్ని అనుమానాలు ఉంటే కనుక రాసేవాళ్ళు. ఆఖరుకు ఈ మన ఆయన గోరా ఉన్నారు కదా, గోరా అని, ఆయనకు కూడా రాశారు. ఆయన నాస్తికుడు కదా, ఆయన నాస్తికత్వాన్ని ప్రశ్నిస్తూ కొన్ని సందేహాలు ఉన్నాయి నాకు, మీరు నాస్తికత్వంగా ఉన్నటువంటి దాన్ని చార్వాక మతంగా ఉన్నది, దాన్ని తీసుకొని మీరు పొందుతున్నారు అని కొన్ని పరమాత్మ విషయాల గురించి సందేహాలు తనకు కలిగితే లేఖ రాశారు ఆయన. అటువంటి ఈ స్థితిలో ఆయన ఉన్నాడు కాబట్టి అరవిందులు ఏమన్నారు, నువ్వు ఎక్కడో ఈడున్నా కూడా, యోగ జీవనం జీవిస్తున్నా కూడా అంతమందిని నడిపిస్తున్నావు, నువ్వే నాయకుడు అయ్యి, ఆ శక్తి నీకు ఇది ఇచ్చింది నీకు. నువ్వు పరిగెత్తుకెళ్ళి అక్కడేమి లాఠీ దెబ్బలు తినక్కర్లేదు. సంకల్ప శక్తి ద్వారానే దేశానికి పరతంత్రాన్ని పాలగలిగేటువంటి, స్వాతంత్ర సమరాన్ని నడిపించేటువంటి గొప్ప అంతరంగిక నాయకుడిగా నువ్వు వ్యవహరించాలయ్యా అని చెప్పాడట. సమయం దాటిపోయింది. ఈ బహిరంగం కాదు అనే అక్కడి నుంచి రేపు మొదలు పెట్టుకుందాం. మంగళం చెప్పండి. 10 మంది పేర్లు నేమాని వెంకటరామము, 10 మంది 10 రకాల బోధకులు వాళ్ళ పేర్లు రాసినాడు. ఏమని రాశాడా? ఏమని రాసినాడు, 10 మంది పేర్లు రాసినాడు. సరే సరే. హారతి వరే మంగళారతి వరే ఆది గురువుల దక్షిణామూర్తికి ఆది నారాయణ స్వాములకు హారతి వరే మంగళారతి వరే సూర్యనారాయణ సద్గురువులకు యాజ్ఞవల్కి మహయతీశ్వరులకు జనక రాజసుఖ సాందీపులకు వాసుదేవార్జున ఉద్ధవు గురులకు హారతి వరే మంగళారతి వరే శ్రీధర స్వాముల శివరామాజుల అప్ప బ్రహ్మయతి సీతారాముల భాగవత కృష్ణ ప్రభువర్యులకు లక్షణయుతులకు లక్షణాజులకు హారతి వరే మంగళారతి వరే వెంకటేశ్వర అవధూతలకు వేముల రామయ్య వేదాంత వేజులకు
వెంకటేశ్వర అవధూతలకు వేముల రామయ్య వేదాంత వేద్యులకు పూర్ణానంద పుల్లయాజులకు పరిపరి విధముల ప్రణుతులో నార్చుచు హారతి వరే మంగళారతి వరే. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై. పూర్ణానంద పుల్లయాజులకు జై. విష్ణానంద కృష్ణమూర్చార్యులకు జై. గురు పరంపరముకు జై.